హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారికి ఈ రోజు నుంచి 11 గంటల సమయం నుంచి వారి వారి బ్యాంక్ ఖాతాలలో ఆసరా పెన్షన్లు సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ డబ్బులను పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో జమ చేసేందుకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే డబ్బులను అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఈరోజు నుంచి మరో 2 గంటల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా, డయాలసిస్, హెచ్ఐవి, ఎయిడ్స్, వికలాంగులు వంటి అనేక రకమైన 11 రకాల పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఈ ఆసరా పెన్షన్లు ముందుగా ఏ జిల్లాలలో ఎటువంటి బ్యాంక్ ఖాతా కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో డబ్బులు అనేది విడుదల చేయబోతున్నారు అన్నది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది పెన్షన్ లబ్ధిదారులు కొత్త పెన్షన్ డబ్బుల కోసం 4,016 రూపాయలు, 6,016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బుల కోసం అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఇక మన తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బులు ముందుగా ఏ జిల్లాలలో పంపిణీ అయినున్నారు, అసలు ఈ కొత్త పెన్షన్ డబ్బులు రిలీజ్ చేస్తారా చేయరా అన్నది మనం ఈ వీడియోలో సమాచారం అయితే తెలుసుకుందాము. ఇప్పటికే ఉన్నటువంటి కీలకమైన సమాచారం ప్రకారం రాబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా కొత్త పెన్షన్ డబ్బులను మనకి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలను అయితే పంపిణీ చేయనున్నారని ప్రముఖ మీడియా వార్తలలో వచ్చినటువంటి సమాచారం మనకి నిజం అవుతుందా, లేదంటే కొత్త పెన్షన్ డబ్బులను వచ్చే నెల నుంచి రిలీజ్ చేయబోతున్నారా, కొత్త పెన్షన్ డబ్బులు రిలీజ్ చేస్తారా అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. దీంతో పాటుగా మహిళలకు మహాలక్ష్మి పథకం కింద 2,500 రూపాయలు ప్రతి నెల దాదాపు ఏడాదికి వచ్చేసి 30,000 రూపాయల నిధులు కూడా ఎప్పటి నుంచి విడుదల చేయనున్నారో తెలుసుకుందాము. సో దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వీడియోని చూడండి. ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా వీడియోని వీలైనంత మందికి అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సబ్స్క్రైబ్ లేకపోయినా పర్లేదు కానీ ఈ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి. ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే 11 రకాల కేటగిరీలో ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులను విడుదల చేస్తూ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల లిస్ట్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక మరో 2 గంటల్లో మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలలో ఎవరైతే పోస్ట్ ఆఫీసుల ద్వారా పెన్షన్లు పొందుతారో వారికైతే పెన్షన్లు ముందుగానైతే జమ చేయనున్నారు. ఇక తర్వాత బ్యాంక్ అకౌంట్ల ద్వారా ఎవరైతే ప్రతి నెల పెన్షన్లు జమ చేసుకుంటారో వారికైతే పెన్షన్ డబ్బులు దాని తర్వాత రోజు నుంచి అంటే మరొక 2 రోజుల తర్వాత ఈ పెన్షన్ డబ్బులని బ్యాంక్ ఖాతాలో ఈ డబ్బులను అయితే విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఎవరైతే బ్యాంక్ అకౌంట్ల ద్వారా ప్రతి నెల పెన్షన్లు పొందుతారో పోయిన ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు ఎవరికైతే జమ కాలేదో ఇప్పటి వరకు వారికి ఈ సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులలో కలుపుకొని ఆగస్టు నెల పెన్షన్ డబ్బులను కూడా జమ చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగింది. ఇక పంపిణీ అయిపోతున్నటువంటి పెన్షన్ డబ్బులు మీ బ్యాంక్ ఖాతాలలో జమ చేసిన వెంటనే ఈ రోజు నుంచి జమ కావాలంటే మీ బ్యాంక్ ఖాతాకి తప్పకుండా మొదటిగా కేవైసీ అప్డేట్స్ అనేది చేయించుకోండి. రెండోది ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ మొబైల్ నెంబర్కి ఆధార్ కార్డ్కి లింక్ అయితే చేయించుకొని అయితే ఉండండి. ఎవరైతే ఈ అప్డేట్ చేయించుకుంటారో వారికి మాత్రమే ముందుగా ఈ డబ్బులను అయితే పంపిణీ అయినట్లు కీలకమైన సమాచారాన్ని అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఇది ఇలా ఉండగా మన తెలంగాణలో ఎవరైతే కొత్త పెన్షన్ డబ్బుల కోసం మహాలక్ష్మి పథకం కింద 2,500 రూపాయల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి కూడా కొత్త పెన్షన్ల పథకం, ఈ మహాలక్ష్మి పథకం రాబోతున్నటువంటి నవంబర్ నెల చివరి వారంలో కానీ డిసెంబర్ నెల మొదటి వారంలో కానీ ఈ 2 కొత్త పథకాలు రిలీజ్ చేసే యోచనలో మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉందంట. ఇక ఈ రోజున్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.